శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు 30 నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. వైశంపాయనుడు వేదవ్యాసునిగాథ ముగించి మహాభారత ఇతిహాసాన్ని మొదలు పెట్టగా జనమేజయుడు, హే సర్వవేత్త, రత్నాకరునితో పోల్చదగిన మా కౌరవవంశ క్రమం తెలియజెప్పమని కోరాడు. అలాగే అని వైశంపాయనుడు కురువంశ క్రమాన్ని చెప్పడం మొదలు పెట్టాడు. రాజా దక్షుని కూతురు అదితి. ఆమెకు కశ్యపుని వలన వివస్వంతుడు జన్మించాడు. అతని పేరు వైవస్వతుడు. ఇతడు వైవస్వత మనువు. ఈ మనువుకు వేణుడు ఆదిగాగల 50 మంది పుత్రులు, మరో 10 మంది కుమారులు, ఇలా అనే ఒక కూతురు కలిగారు. ఆ పుత్రులు వారిలో వారే కలహించుకుని మరణించారు. ఆ తర్వాత చంద్రతనయుడైన బుధుడు ఇలా ద్వారా పురూరవుడికి జన్మనిచ్చారు. పురూరవుడు ఊర్వశిని ప్రేమించి ఆమెతో కలిసి 6 పుత్రులకు జన్మనిచ్చాడు. వారిలో ఆయు అనే పుత్రుడు స్వర్భానవి అనే స్త్రీని మనువాడి 4 కొడుకులను పొందాడు. ఆ 4 కొడుకులలో నహుషుడు జగద్విఖ్యాతుడయ్యాడు. ఆ నహుషుడికి 6 పుత్రులు పుట్టగా వారిలో యయాతి రాజయ్యాడు. ఆ యయాతికి దేవయాని మరియు శర్మిష్ఠ అనే 2 భార్యలు ఉన్నారు. యయాతి ప్రస్తావన రాగానే జనమేజయుడు వైశంపాయనుడితో, మునీంద్ర, యయాతి మహారాజు బ్రాహ్మణ స్త్రీని ఎందుకు పెండ్లాడాడు? అది ధర్మ విరుద్ధం కదా, ఆ కథ నాకు చెప్పండి అని అడిగాడు. అందుకు వైశంపాయనుడు, రాజా, శుక్రాచార్యుడు రాక్షస గురువని నీకు తెలుసునుగదా. అతని దగ్గర మృత సంజీవని అనే విద్య ఉండేది. దాని ప్రభావంతో అతడు దేవాసుర యుద్ధాలలో చచ్చిపోయిన రాక్షసుల్ని మళ్లీ బ్రతికిస్తూనే ఉండేవాడు. అప్పటికి ఇంకా అమృతం కోసం సాగరమథనం కాలేదు కనుక అమృతం లేదు. అలా యుద్ధాలలో చనిపోయిన దేవతలు మళ్లీ బ్రతికే అవకాశం లేకపోయింది. శుక్రాచార్యుడి దగ్గర ఆ విద్య సంపాదింపగల బుద్ధిమంతు ఎవడున్నాడు అని ఆలోచించి దేవతలు బృహస్పతి కొడుకైన కచుడి దగ్గరికి వెళ్లి, నాయనా, నువ్వు మీ తండ్రి కంటే కూడా బుద్ధిమంతుడవు. విద్యార్థిగా శుక్రుడి దగ్గరికి వెళ్లి అతన్ని సేవించి ఆ విద్యను సంపాదించుకురా. ఆయనకు తన కూతురు దేవయాని అంటే చచ్చే అంత ప్రేమ. నీవు కూతురైన దేవయానికి నచ్చే విధంగా ప్రవర్తించు. నీకు శుభం జరుగుతుంది, వెళ్ళిరా అని దీవించారు. కచుడు తల్లిదండ్రుల అనుజ్ఞ పొంది బయలుదేరాడు. శుక్రాచార్యుడు వృషపర్వుడనే రాక్షసరాజు దగ్గర ఉండేవాడు. అతని దగ్గరకు కచుడు వచ్చి వినయ విధేయతలతో నమస్కారం చేసి, గురుదేవా, విద్యార్థిగా నేను తమను సేవించడానికి వచ్చాను. విద్యలు ఉపదేశించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. శుక్రుడు బృహస్పతి అంతటివాడి కొడుక్కి చదువు చెప్పడం తనకు చాలా ప్రతిష్టాకరమైన విషయం అని భావించి సరేనన్నాడు. కచుడు భక్తి శ్రద్ధలతో శుక్రుడి దగ్గర విద్యాభ్యాసం మొదలు పెట్టాడు. ఆయనకు ఆయన కూతురు దేవయానికి ఎంతో అణకువతో సేవలు చేస్తుండేవాడు. అడవికి సమిధల కోసం వెళ్లినప్పుడు దేవయానికి ప్రత్యేకంగా పళ్ళు, పువ్వులు తెచ్చి ఇచ్చేవాడు. దీనితో ఆమెకు కచుడంటే చాలా అభిమానం ఏర్పడింది. దేవగురుడి కొడుకు శుక్రాచార్యుడికి శిష్యుడవడం, ప్రీతిపాత్రుడు కావడం రాక్షసులకు కన్నెర్ర అయింది. ఒకనాడు కచుడు శుక్రుని ఆవుల మందను తోలుకుని అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు కచుణ్ణి చంపి చెట్టుకి కట్టి వెళ్లిపోయారు. సాయంకాలమైంది. అలవాటుగా ఆవులు ఆశ్రమానికి వచ్చాయి కాని కచుడు రాలేదు. దేవయాని తండ్రితో ఆవులతో పాటు కచుడు రాలేదని చెప్పగా ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసి విషయం గ్రహించి మృత సంజీవని విద్యను ప్రయోగించి కచుణ్ణి బ్రతికించి తెమ్మని ఆజ్ఞాపించాడు. కచుడు బ్రతికి ఆశ్రమానికి తిరిగి రావడంతో దేవయాని చాలా సంతోషపడింది. మరొకసారి అడవికి గోవుల్ని తోలుకు వెళ్లిన కచుణ్ణి రాక్షసులు మళ్లీ అతన్ని చంపారు.
అలా వదిలేస్తే శుక్రుడు మళ్లీ బ్రతికిస్తాడని కచుడి శవాన్ని రాక్షసులు కాల్చి బూడిద చేసి దాన్ని శుక్రుడు త్రాగే కల్లులో గలిపి శుక్రుడి చేత త్రాగించారు. ఆయన కల్లు బాగా తాగి ఒళ్లరగకుండా పడిపోయాడు. యథావిధిగా గోవులు ఇంటికి వచ్చాయి. కచుడు వాని వెంట రాలేదని దేవయాని చాలాసేపు ఎదురు చూసింది. ఇక ఓపిక పట్టలేక తండ్రికి చెప్పగా ఆయన తాగిన మైకల్లో వినిపించుకోలేదు. ఏడ్చి మొత్తుకుంది. ఆయన కొంచెం తెలివి తెచ్చుకుని రాక్షసుల మీద పగబట్టారు. నేను బ్రతికించినా మళ్ళీ చంపుతూనే ఉంటారు, పోనీ అమ్మా అని మళ్లీ పడుకున్నాడు. దేవయాని ఆపకుండా గోల పెడుతూనే ఉండటంతో కూతురి గోల భరించలేక లేచి కచుడి కోసం దివ్యదృష్టితో సకల లోకాలు వెతికాడు. కాని ఎక్కడా కనబడలేదు కచుడు. ఇంకా నిశితంగా పరిశీలించగా అతడు తన కడుపులోనే బూడిదగా ఉన్నాడని, అదంతా రాక్షసులు చేసిన ఆగడమని గ్రహించి నిశ్చేష్టుడైపోయాడు. వెంటనే కల్లు తాగడం మహాపాపమని, అది తాగినవారు పతితులైపోతారని శాపం ఇచ్చి తన కడుపులో ఉన్న కచుణ్ణి మృత సంజీవనితో బ్రతికించి తన పొట్టను చీల్చుకుని బయటికి రమ్మన్నాడు. కచుడు, గురుదేవా, నేను మీ పొట్ట చీల్చుకుని వస్తే మీరు చనిపోతారు గదా, నాకు బ్రాహ్మణ హత్యాపాతకంతో పాటు గురుహత్యా పాతకం కూడా వస్తుంది. నేను బయటికి రాలేను, నన్నిలా బూడిదగా ఉండిపోనీయండి అన్నాడు కచుడు. శుక్రుడు అతని తెలివికి గురు భక్తికి మెచ్చుకుని, నీకు మృత సంజీవని విద్యను ఉపదేశిస్తాను, బయటికి వచ్చి దానితో నన్ను బ్రతికించు అని అన్నాడు. కచుడు అంగీకరించి బయటికి వచ్చి మృతుడైన గురువును బ్రతికించాడు. తరువాత విద్యాశేషాన్ని పూర్తి చేసుకుని గురువు దగ్గర సెలవు తీసుకుని స్వర్గలోకానికి ప్రయాణమయ్యాడు కచుడు. వెడుతూ గురుపుత్రిక దేవయాని దగ్గరకు వచ్చి సెలవిమ్మని కోరగా, దేవయాని, ఇన్నాళ్లు నీ మీది ప్రేమతో నిన్ను బ్రతికించుకున్నాను, నన్ను వివాహమాడి నీతో పాటు తీసుకుపో అని అన్నది. అందుకు కచుడు తెల్లబోయి, దేవయాని, నీవు గురుపుత్రికవు, శుక్రుడి కడుపున కచుడు మళ్లీ పుట్టినందుకు నాకు సహోదరివి కదా, ఇలాంటి కోరిక కోరవచ్చునా, దీనికి నేనంగీకరించలేను అని కచుడు అనగా దేవయాని చాలా బ్రతిమాలినా కచుడు వినలేదు. ఆమె కోపంతో, నీకు మృత సంజీవని విద్య పనిచేయపోగాక అని శపించింది. కచుడు వెంటనే, నాకు పనిచేయకపోయినా నేను ఉపదేశించిన వారికి పనిచేస్తుందిలే, ధర్మాధర్మ విచక్షణ లేకుండా సోదరుణ్ణి వివాహమాడాలని కోరిన నీకు బ్రాహ్మణుడు మాత్రం భర్తగా దొరకడు అని తిరిగి శపించి దేవలోకానికి వెళ్లిపోయాడు కచుడు. ఒకరోజున రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ దేవయానితోనూ చెలికత్తెలతోనూ కలిసి వనవిహారానికి వెళ్ళింది. వనవిహారంలో అందరూ జలక్రీడలాడదామని బట్టలు విడిచి గుట్టలుగా పోసి నీళ్లలో దిగారు. సుడిగాలి వచ్చి బట్టలు కొంత దూరం ఎగిరిపోయాయి. కన్యకలంతా బట్టలు తెచ్చి కట్టుకునే తొందరలో ఉండగా అప్పుడు శర్మిష్ఠ పొరపాటున దేవయాని చీర కట్టుకున్నది. అప్పుడు దేవయాని, నా చీర కట్టుకున్నావేమిటి, నేనేం కట్టుకోవాలి అని అడిగింది. అందుకు శర్మిష్ఠ తన చీర కట్టుకొమ్మనగా దేవయాని కోపించి, గురుపుత్రిని, నేను నీ మైలచీర ఎలా కట్టుకుంటాను అని చాలా మాటలంది. శర్మిష్ఠకు కోపం వచ్చి దేవయానినొక పాడునూతిలోకి తోసి వెళ్లిపోయింది. దేవయాని అందులోపడి ఏడుస్తుండగా వేటకోసం వచ్చిన యయాతి మహారాజు ఆ ఏడుపు విని వచ్చి చూసి కట్టుకోవడానికి తనపై కండువాను తనపై పడవేసి ఆమెను పైకి లాగాడు. ఆయన్ని చూసి దేవయాని సిగ్గుపడుతూ, నా పాణిగ్రహణం చేశావు కనుక నీవే నా భర్తవు అని అంది. యయాతి మహారాజు ఆశ్చర్యపడి, నువ్వు బ్రాహ్మణ కన్యవు, నేను క్షత్రియుణ్ణి, మన వివాహం ప్రతిలోమ వివాహమవుతుంది, అది ధర్మ విరుద్ధం కదా అని అన్నాడు. అందుకు దేవయాని, నాకు బ్రాహ్మణవరుడు లభించడని శాపం ఉంది, కాబట్టి ఇది తప్పదు అని అన్నది. అయితే శుక్రాచార్యుల వారు ఇది ధర్మ విరుద్ధం కాదని చెబితే నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పగా అతన్ని ఇంటికి తీసుకువచ్చి శుక్రుడికి చూపించింది. ఆయన అంగీకరించి దీవించాడు. తండ్రితో దేవయాని శర్మిష్ఠ చేసిన పని చెప్పి ఇలాంటి చోట మనం ఉండొద్దని పట్టుపట్టి వెళ్లిపోదాం అనగా అది తెలుసుకుని శర్మిష్ఠ తండ్రైన వృషపర్వుడు వచ్చి శుక్రాచార్యుణ్ణి వెళ్లవద్దని, ఏం కోరినా ఇస్తానని ప్రార్థించాడు. దేవయాని తనకు శర్మిష్ఠను దాసిగా ఇస్తే ఉంటామని అనగా వృషపర్వుడు సరేనన్నాడు. దేవయానికి యయాతికి వివాహమైనది. శుక్రుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపే సన్నాహం చేస్తుండగా దేవయాని తన సేవకు శర్మిష్ఠను కూడా సపరివారంగా తెచ్చుకుంది. శర్మిష్ఠకు
ఆమె పరివారానికి వేరే మందిరాలలో వసతి కల్పించింది. యయాతి మహారాజు దేవయానులకు క్రమంగా యదువు, దుర్వసుడు అనే కొడుకులిద్దరికీ జన్మనిచ్చారు. ఒకనాడు విహారానికై బయలుదేరిన యయాతి మహారాజు మార్గవశాత్తు శర్మిష్ఠ ఇంటివైపు వెళ్లగా ఆమె తన తోటలో విహరిస్తూ అక్కడికి వచ్చిన యయాతిని చూచింది. తనకు యయాతిపై గలిగిన అనురాగాన్ని వెల్లడించగా అందుకు యయాతి మహారాజు దేవయానిని పెండ్లి చేసుకునే సమయంలో శుక్రుడు నిన్ను కన్నెత్తి చూడరాదని నియమించాడు. అతని ఆజ్ఞ మీరడం దోషం కదా అనగా శర్మిష్ఠ చను బొంకగా ప్రాణాత్యయమున, సర్వధనాపహరణమున, వదగానచ్చిన, నిప్రార్థమున, వధూజన సంగమమున, వివాహ సమయమున ఈ 5 సందర్భాల్లోనూ చేసిన వాగ్దానాలు అసత్యం కాదని, వాటి మీద ఆగ్రహం ఉండదని, దోషం అంటదంటారని, నువ్వు వివాహ సమయంలో చేసిన వాగ్దానం ఇది, దీని అతిక్రమించినా తప్పులేదని యయాతికి సందేహ నివృత్తి చేసింది. అప్పుడు వారిద్దరికీ గాంధర్వ వివాహం జరిగి శర్మిష్ఠకు ఒక కొడుకు పుట్టాడు. దేవయానికి తెలిసి వచ్చి అడిగగా ఒక ఋషి నాయందు ప్రసన్నుడై వరం ఇవ్వగా నాకొక పుత్రుడు పుట్టాడు అని శర్మిష్ఠ చెప్పగా దేవయాని సరేయని వెళ్లిపోయింది. ఆ కొడుకు పేరు ద్రుహ్యుడు. తర్వాత శర్మిష్ఠకు అనువు, పూరుడు అనే మరో 2 కొడుకులు పుట్టారు. ఒకనాడు శర్మిష్ఠ కొడుకులు 3 దేవయాని ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు వాళ్ల వెనుకనే శర్మిష్ఠ కూడా వచ్చింది. దేవయాని త్రేతాగ్నుల్లా ప్రకాశిస్తున్న వారిని చూసి మీ తల్లిదండ్రులెవరని అడగగా వారు అమాయకంగా శర్మిష్ఠను, యయాతిని చూపించారు. దేవయానికి సంగతంతా అర్థమై భర్త తనను వంచించి శర్మిష్ఠతో కాపురం చేస్తున్నాడని కోపం వచ్చి వెంటనే శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లి, చూసావా నాన్నా, నీ అల్లుడు నాకు అన్యాయం చేసి శర్మిష్ఠతో అనుబంధం పెట్టుకున్నాడు అని చెప్పింది. శుక్రుడికి కూతురంటే పట్టరానంత ప్రేమ వలన వెంటనే కోపించి యయాతిని చూసి, యవ్వన మదంతో నువ్వు నా కూతుర్ని వంచావు కనుక ముసలివాడవై పో అని శపించాడు. అందుకు యయాతి, ఋతుమతి అయ్యుండి పుత్రభిక్ష పెట్టుమని అడిగిన స్త్రీకి పుత్రుణ్ణి ప్రసాదించని వాడికి భ్రూణహత్యా దోషం వస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి గదా మహాత్మా, ధర్మ ప్రకారం నడిచిన నా మీద మీరు కోపించి శపించడం న్యాయంగా ఉందా? అదీ కాక నేను మీ కుమార్తెతో భాగాలనుభవించడంలో ఇంకా తృప్తి పొందలేదు. ముసలితనాన్ని నేను భరించలేను అని ప్రార్థించాడు. శుక్రుడు దయదలచి, అయితే నీ కొడుకుల్లో ఒకడికి నీ ముసలితనం ఇచ్చి వాడి పడుచుదనం నువ్వు తీసుకుని భోగాలను అనుభవించు. నీవు తృప్తి నొందిన తర్వాత వాడి యౌవనం వాడికిచ్చి నీ వార్ధక్యం నువ్వు పుచ్చుకో. నీ వృద్ధత్వాన్ని పుచ్చుకున్నవాడే నీ రాజ్యానికి వారసుడవుతాడు, వంశకర్త కూడా అవుతాడు అని చెప్పగా యయాతి సంతోషించి శర్మిష్ఠ, దేవయానులతో రాజధానికి వచ్చాడు. శాప ప్రభావం వల్ల వృద్ధుడై వంగిపోయాడు యయాతి మహారాజు. ఒకనాడు వయసు వచ్చిన తన కొడుకులందర్ని పిలిచి, నాకు తల నెరిసినా తలపులు నెరవలేదు, కాబట్టి నా వార్ధక్యం పుచ్చుకొని మీలో ఎవడైనా నాకు యౌవనాన్ని ఇవ్వండి అని అడిగాడు. అందుకు కొడుకులు, నాన్నా, ఏదో కాలవశాత్తు వార్ధక్యం వస్తే ఏడుస్తూ భరిస్తారు, కాని కోరి ముసలితనాన్ని నెత్తికెక్కించుకుని వారుంటారా? అదీ కాక తలనెరసిన మన్మధులైనా సరే యువతులు అసహించుకుంటారు. ఎన్ని భోగ భాగ్యాలున్నా ముసలివాడేమీ అనుభవించగలడు. అందుచేత నీ కోరిక మేము తీర్చలేం అని ఖండితంగా చెప్పేశారు. ఆఖరివాడు అయిన పూరుడు ఏమీ మాట్లాడలేదు. యయాతికి కోపం వచ్చి పెద్దవాడైన యదువును, అతని వంశం వారిని రాజ్యార్హత లేనివారుగా శపించాడు. రెండవ వాడైన తుర్వసుని, అతని వంశం వారిని ధర్మాధర్మ వివేకశూన్యులైన కిరాతులకు రాజులుగా ఉండమని శపించాడు. మూడవ వాడైన ద్రుహ్యుణ్ణి, వాని సంతతి వారిని జలమయములై పడవల మీద ప్రయాణించే దేశానికి పాలకులుగా ఉండమని శపించాడు. నాలుగవ వాడైన అనువుని, అతని తరువాత వారిని ముసలితనం రాకుండా నిండు వయసులో ఉండగానే చావండని శపించాడు. చివరి వాడైన పూరుణ్ణి పిలిచి, నాయనా, నా వార్ధక్యం నువ్వు తీసుకుని నీ యౌవనం నాకిస్తావా అని అడగగా వాడు వెంటనే మారుమాటాడకుండా తండ్రి కోరినట్లు తన యౌవనాన్ని తండ్రికిచ్చి అతని వార్ధక్యాన్ని తాను స్వీకరించి తపోనిష్టలో ఉండిపోయాడు. యయాతి నవయువకుడై 2 భార్యలతోనూ కోరిన భోగాలను అనుభవించి తృప్తిపడిన తరువాత పూరుని పిలిచి వాని యౌవనంతో పాటు రాజ్యభారాన్ని కూడా అప్పగించాడు. పూరునికి పట్టాభిషేకం అయిన తర్వాత మంత్రి సామంతాదులందరూ యయాతి మహారాజుతో, మహారాజా, మీరు సకల ధర్మాలు తెలిసినవారు, అందుచేత మాటలాడ్డానికి జంకుతున్నాం, మాకున్న సందేహం తీర్చండి అని నీ పెద్ద కుమారుడు అన్ని విధాలా
రాజు కావడానికి తగిన లక్షణాలున్నవాడే కదా, మరి అతన్ని కాదని కనిష్ట పుత్రునికి పట్టం గట్టినారేమి అని అడిగారు. యయాతి వారిని చూచి, అవును, వాడు నాకు జ్యేష్ఠ కుమారుడే, హృదయ సంజాతుడు. అయితే ఏం, వాడు గర్వంతో నా మాట కాదని త్రోసిపుచ్చాడు. అలా తండ్రి మాట విననివాడు కొడుకవుతాడా? వాడికి పితృధనం పొందే అర్హత ఎక్కడిది? పూరుడు కడసారివాడైనా గుణజ్యేష్ఠుడు, అందుకే అలా చేశాను. అదీకాక శుక్రాచార్యుడు కూడా అతడే రాజ్యార్హుడని, వంశకర్త అవుతాడని చెప్పి అని వారిని ఒప్పించి పూరుణ్ణి చక్రవర్తిని చేసి యదువు మున్నగు వారిని సామ్రాజ్య సరిహద్దుల్లోని రాజ్యాలకు పాలకులనగా చేసి తాను తపోవనానికి వెళ్లి జితేంద్రియుడై 1000 ఏళ్లు తపస్సు చేసి దివ్య విమానంలో దేవలోకానికి వెళ్లి అక్కడ దేవఋషి గణాల పూజలందుకొని అక్కడ్నించి బ్రహ్మలోకానికి వెళ్లి ఆ లోకంలో బ్రహ్మచేతను ఋషి గణాల చేతను పూజలందుకొంటూ అనేక కల్పాలు నివసించి తిరిగి ఇంద్రలోకానికి వచ్చాడు. దేవరాజు అతనికి మర్యాదలు చేసి, రాజా, పూరునికి పట్టం గట్టే సమయాన నువ్వు అతనికి బోధించిన నీతులేమిటి అని అడిగాడు. దానికి యయాతి ఇలా అన్నాడు, జ్ఞానులై ముక్తినొందిన మహాత్ముల చరిత్రలు వింటూ ఉండాలి. సజ్జనుల సభల్లో కూర్చుని ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న ధర్మాలను ఆచరిస్తుండాలి. లేకపోతే అలా తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. పాత్రుడైన వానికి దానం చేయాలి. ఇతరుల్ని యాచించి తేలిక పడకూడదు. ఆకలిగుని వచ్చిన అతిథికి లేదనక ఉన్నంతలో భోజనం పెట్టాలి. ఎప్పుడైనా సరే ఎదుటివారి మనస్సునకు ప్రియంగా ఉండేలాగా, మేలు చేసే విధంగా సత్య దూరం కాకుండా మధురంగా, మితంగా మాట్లాడితేనే ఆ మాటకప్పుడు విలువ ఉంటుంది. మాటల ఈటలతో పరుల మనస్సులను గాయపరిచే దుర్జనుల దగ్గరకు చేరకూడదు. కరుణ, సత్యము, శాంతి, నిష్కపటత్వము అనేవి మనసులో స్థిరంగా నిలుపుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అంతఃశత్రువులను దూరంగా తరిమికొట్టాలి. ముందా లోపలి శత్రువులను గెలిచినా వాడు బయటి శత్రువులను తేలికగా గెలుస్తాడు అని పూరునికి బోధించానని యయాతి అన్నాడు. అందుకు ఇంద్రుడు, నీవే పుణ్యాలు చేసి ఇలాంటి పుణ్యలోక భోగాలు పొందావని అడిగితే యయాతి గర్వంతో, సురాసుర, మునివర్యులెవ్వరూ చేయలేనంత మహాతపస్సు నేను చేశాను కనుక నాకలాంటి భోగాలు కలిగాయని చెప్పాడు. అతని గర్వం చూసిన ఇంద్రుడికి కోపం వచ్చి, నీకు పుణ్యం సరిపోయింది, ఇంక దేవలోక భోగాలు అనుభవించడం కుదరదు. నీవు అధోలోకాలకు పొమ్మని ఆజ్ఞాపించగా యయాతి, నేను మానవలోకానికి పోలేను, అంతరిక్షంలోనే ఉన్న సద్భువనంలో సత్పురుషుల సాంగత్యంతో ఉండేలాగునా నన్ననుగ్రహించు అని కోరాడు. ఇంద్రుడు సరే అని యయాతి సద్భువనానికి చేరుకునేసరికి అతని దౌహిత్రులు అష్టకుడు, శిబి, మున్నగు వారాతనికి స్వాగతం పలికి, మేము నీ దౌహిత్రులం అన్నారు. యయాతి వారిని ఆదరించి వారడిగితే ధర్మాధర్మ విచారణ, సుగతి దుర్గతి స్వరూపాలు, జీవుల గర్భోత్తి ప్రకారము, వర్ణాశ్రమ ధర్మాలు మొదలైన అనేక విషయాలు బోధిస్తూ సత్సాంగత్యంతో కాలక్షేపం చేస్తూ కొంతకాలానికి దౌహిత్రులతో సహా పుణ్యలోకాలకు ప్రయాణించాడు యయాతి మహారాజు. ఇది ఈ యయాతి మహారాజు యొక్క గాథ. జనమేజయునకు వైశంపాయనుడు కౌరవ వంశ చరిత్రను చెబుతున్నాడు. రాజా, దేవయాని, శర్మిష్ఠలకు కలిగిన కొడుకుల్లో యదువు వల్ల యాదవ వంశం ఏర్పడింది. ద్రుహ్యువు వలన భోజవంశం తయారయ్యింది. అనువు వల్ల మ్లేచ్ఛ వంశాలు వర్ధిల్లింది. పూరుని వల్ల పౌరవ వంశం ప్రభవించింది. ఆ పౌరవ వంశమే అనంతరం కాలంలో కౌరవ వంశంగా ఖ్యాతి గడించింది. జనమేజయ, ఆ పూరుని కుమారుని పేరు కూడా జనమేజయుడే సుమా. ఆ జనమేజయుడు అనంతాదేవి అనే అంగనను స్వీకరించి ఆమె యందు ప్రాచీసుడిని పొందాడు. ఆ ప్రాచీసుడు అస్మకి అనే అతివయందు సంయాతిని కన్నాడు. అతడు వరాన్న అనే వనితామణిని చేపట్టి అహమ్యాతి అనే పుత్రుడిని పొందాడు. ఆ అహమ్యాతి భానుమతిని పెండ్లాడి వారికి జన్మించినవాడే సార్వభౌముడు. అతను సునందయందు జయత్సేనుడిని, జయత్సేనుడు సుశ్రవసయందు అవాచీనుడిని పొందాడు. ఆ అవాచీనుడు మర్యాద అనే మగువతో కూడి ఆదివుడిని ప్రభవింపచేశారు. ఆ ఆదివుడి గృహిణి అంగి, వారి సంతానం మహాభౌముడు, మహాభౌముని ఇల్లాలు సుపుష్ట, కొడుకు ఆయుతానీకుడు. ఆయుతానీకుడి కామిని కామాదేవి, పుత్రుడు అక్రోధనుడు. ఆ అక్రోధనుడు శ్రీమతి కరంభ, సంతానం దేవాతిథి. ఈ దేవాతిథి గృహలక్ష్మి మర్యాద
వారి దాంపత్య ఫలం రుచీకుడు సుధేష్లను పాణిగ్రహణం చేసి వృక్షకుమారుడిని పొందాడు. అతగాడు దక్షుడి కూతురైన జ్వాల అనే పిల్లను పెళ్లాడి మతినారుడనే మగ శిశువును పొందాడు. ఆ మతినారుడి అందచందాలకు భ్రమసి సరస్వతీ నది మానవ స్త్రీ రూపంలో వచ్చి అతని పత్నిగా మారి ఇలీలుడు అనే పుత్రుడిని ప్రసవించింది. ఆ ఇలీలుడు రథంతరి అనే రమణీమణిని వివాహమాడి దుష్యంతుడిని సంతానంగా బడసాడు. తేజోబల సమన్వితుడైన దుష్యంతుడు మహా సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఒకనాడు వేటకే పరివారాన్ని వెంటబెట్టుకుని అడవికి వెళ్లాడు. చాలా దుష్ట మృగాల్ని చంపుతూ పరివారం కంటే ముందుకు పోయాడు. అక్కడ ఒక నదిని, ఆ నదీ తీరంలోని కణ్వ మహాముని ఆశ్రమాన్ని చూచి మునీంద్రుణ్ణి దర్శించి వద్దామని లోనికి వెళ్లాడు. అక్కడ కణ్వుని ఆశ్రమంలో ఒక అతిలోక సుందరి అయిన కన్యక దుష్యంతుడికే అతిథి మర్యాదలు చేసి, కణ్వ మహాముని ఇప్పుడే అడవిలోనికి పళ్ళు తేవడానికి వెళ్లారు, వస్తారు, కూర్చోండి అని చెప్పింది. దుష్యంతుడామెను చూచి కన్యగా నిశ్చయించుకుని నీవెవరవని అడగగా నేను కణ్వముని కుమార్తెనని చెప్పింది. అతడు కణ్వుడు నిత్య బ్రహ్మచారి గదా, అతనికి నీవు కూతురు కావడమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, రాజా, మా తండ్రి కణ్వుడు ఒక మునీంద్రుడికి నా జన్మ కథ చెబుతుంటే నేను విన్నాను. రాజర్షి అయిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేసుంటే ఇంద్రుడతని తపస్సునకు విఘ్నం కలిగించాలని మేనక అనే అప్సరసను నియమించాడు. మేనక విశ్వామిత్రుడి దగ్గరకు భయపడుతూనే వెళ్లి ఆ తపోవనంలో పూలు కోస్తుంది. గాలికి ఆమె పైట చెంగు ప్రక్కకు తొలగి ఆమె సౌందర్యం బయటపడటంతో అనుష్ఠానం కోసం వేచిన విశ్వామిత్రుడా దృశ్యం చూచి మోహపరవశుడై ఆమెను కామించాడు. వారిద్దరూ చాలా కాలం కామోపభోగాలలో తేలియాడారు. వారికి ఒక కన్య పుట్టింది. మేనక ఆ పిల్లను మాలిని నదీ తీరంలో విడిచి వెళ్లిపోయింది. కౌశికుడు కూడా తపో విఘ్నానికి విచారించి తపస్సు చేసుకోవడానికి పోయాడు. కౌశికుని తపః ప్రభావం వల్ల ఆ పిల్లను మృగాలు భక్షించకుండా శకుంతాలు, పక్షులు కాపాడాయి. కణ్వ మహాముని స్నానార్థం వెళ్లగా ఆయనకా పిల్ల దొరికగా తెచ్చి కూతురిలా పెంచాడు. శకుంతముల చేత లాలింపబడింది గనుక శకుంతల అని పేరు పెట్టాడు. ఆ పిల్లనే నేను అని చెప్పింది. అది విని రాజు ఆమె రాజకన్య అని తెలుసుకుని ఆమెకు తన మీద ప్రేమ కలిగిందని గ్రహించి, తరుణి, నీ సౌందర్యానికి ఈ నారచీరలు సరిపడలేదు, నన్ను పెండ్లాడి రాజభోగాలనుభవించు అని అన్నాడు. అందుకు ఆమె, మా తండ్రిని అడుగు, ఆయన ఇస్తే నేను నీ భార్యనవుతాను అని అంది. దుష్యంతుడు, క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే కాబట్టి మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అని ఆమెను ఒప్పించసాగాడు. అప్పుడు శకుంతల, మహారాజా, నీతో పెండ్లి నాకు సమ్మతమే, అయితే నా గర్భాన జన్మించిన పుత్రుడికే యౌవరాజ్యాభిషేకం చేయాలి, అలా అయితేనే మన పెళ్లి జరుగుతుంది అని షరతు పెట్టింది. దుష్యంతుడు అలాగే అని ప్రమాణం చేసి ఆమెతో అభీష్ట సుఖాలనుభవించి నిన్ను తీసుకురావడానికి మంత్రి సామంతాది పరివారాన్ని కొద్ది రోజుల్లో పంపుతా నని చెప్పి వెళ్లిపోయాడు. కణ్వ మహాముని వచ్చి తనను కోప్పడతాడేమో అని భయపడుతూనే భర్తను తలచుకుని మధుర భావనలలో తేలిపోతుంది శకుంతల. కణ్వుడు వచ్చి ఆ స్థితిలో ఉన్న శకుంతలను చూచి దివ్యదృష్టితో అంతా గ్రహించి ఆమెతో, తల్లి, నువ్వు యోగ్యుడైన వరుణ్ణి ఎంచుకున్నావు. నీ గర్భంలో పెరుగుతున్న పురుషుడు మహాబలశాలి, కీర్తిమంతుడు అయి వంశకీర్తి కూడా అవుతాడు అని చెప్పడంతో శకుంతల చాలా సంతోషించింది. శకుంతల 3 ఏళ్లు గర్భాన్ని భరించి ఒక శుభవేళ కుమారుణ్ణి ప్రసవించింది. కణ్వుడు చాలా సంతోషించి జాతకర్మాదులు జరిపించాడు. పిల్లవాడు పెరుగుతూ మహాసత్వసంపన్నుడై అడవిలోని మృగాల్ని, జంతువుల్ని తెచ్చి ఆశ్రమంలో ఉన్న చెట్లకు కట్టివేస్తూ వాటితో ఆడుకుంటుండేవాడు. వాని బలపరాక్రమాలు చూసి అక్కడి మునులు వాడికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. ఆ బాలుణ్ణి చూసి ఒకనాడు కణ్వుడు వీడికి యౌవరాజ్యాభిషేకం చేసే సమయం సమీపిస్తుందని భావించి శకుంతలను పిలిచి, అమ్మా, ఎలాంటి పతివ్రతలైనా పుట్టింట్లో చాలా కాలం ఉండకూడదు గదా, నీ భర్త దగ్గరకు పంపుతాను, కొడుకుతో సహా వెళ్ళు అని దీవించి మహాతపోనిధులైన తన శిష్యుల్ని తోడుగా ఇచ్చి శకుంతలను అత్తవారింటికి పంపాడు. ఆమె వారితో పాటు వచ్చి నిండు కొలువులో ఉన్న దుష్యంతుణ్ణి చూసి ఇలా అంది, మహారాజా, వేటకోసమని అడవికి వచ్చి అక్కడి కణ్వాశ్రమంలో ఉన్న నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నావు గదా, మనకు ఈ తేజస్వి అయిన కొడుకు పుట్టాడు. నీవు మాట ఇచ్చినట్లు వీణ్ణి యువరాజుగా చెయ్యి అన్నది. ఆ మాటలు విని రాజు
ఆ విషయాలన్నీ తెలిసి కూడా తెలియనివాడిలాగా నిన్ను నేను ఎరుగను, ఎక్కడి దానవు నీవు అని అనుచితంగా మాట్లాడక వచ్చిన దారినే వెళ్ళు అని అన్నాడు దుష్యంతుడు. శకుంతల తెల్లబోయి తేరుకొని, రాజులు రాజకార్యాలలో చాలా విషయాలు మరచిపోతుంటారు, అలాగే ఈయన నా సంగతి మరచిపోయి ఉండవచ్చు, చాలా కాలమైంది గదా అని గుర్తు చేస్తాను అనుకుని, రాజా, నీ వంటి ధర్మాత్ముడైన రాజు అసత్యమాడవచ్చునా? ధర్మపత్నినైన నన్ను పొమ్మనవచ్చునా? పురుషుడు తాను భార్య గర్భములో ప్రవేశించి పుత్రుడుగా జన్మిస్తాడు, అందుకే ఆత్మావైపుత్రనామాసి అని వేదవాక్కు చెప్పుతూ ఉన్నది. ఇదిగో వీడు నీ వల్ల నాయందు జన్మించిన పుత్రుడు, అనవసరమైన విపరీత వచనాలు మాని ఈ పుత్రుని కౌగిలించుకుని ఆనందించు, వీడు నీకు వంశకర్త అవుతాడని ఆకాశవాణి చెప్పింది. విశ్వామిత్రుడికిని మేనకకు పుట్టిన నేను అబద్ధాలాడతానా? అంత ధర్మహీనురాలినా అని అంది. ఆ మాటలు లెక్క చేయక దుష్యంతుడు, మహారాజును నేనెక్కడా? అడవి మనిషిని నువ్వెక్కడా? మనకు కొడుకు పుట్టిందెక్కడా? అసందర్భంగా మాటలాడకు, ఇంతమంది నవ్వేటట్లు ఇంత కొడుకును తెచ్చి నీ కొడుకంటూ చూపించడానికి వచ్చావా? సిగ్గుమాలిన మాటలాడకుండా నీ ఆశ్రమానికి దయచేయి అని చాలా కటువుగా మాట్లాడాడు దుష్యంతుడు. శకుంతల చాలా దుఃఖపడి చేసేది లేక దైవం తప్ప వేరే దిక్కు లేదని ఏడుస్తూ తిరిగి వెళ్లిపోబోతుంటే, ఆకాశం నుంచి, దుష్యంత మహారాజా, శకుంతల నీ ధర్మపత్ని, వీడు నీ కొడుకు, ఈమె మహాపతివ్రత, ఈమె చెప్పినవన్నీ పచ్చి నిజాలు, వీరిద్దరినీ స్వీకరించి ఆదరించు అని ఒక ఆశరీరవాణి వినిపించింది. అది విని దుష్యంతుడు, శకుంతల మహానందపడ్డారు. దుష్యంతుడు వెంటనే లేచివచ్చి కొడుకును కౌగిలించుకుని సభాసదులతో ఇలా అన్నాడు, నేనీ శకుంతలను పెండ్లి చేసుకోవడం మేమిద్దరం తప్ప ఇతరులెవరూ ఎరుగరు. అప్పుడు మాకు జరిగింది గాంధర్వ వివాహం. నేను స్త్రీలోనున్నని అపనింద పడతానేమో అనే భయంచేత శకుంతలను కాదన్నాను కాని గుర్తులేక కాదు. ఇప్పుడాకాశవాణి మీకందరికీ తెలియజెప్పింది కనుక ఇంక నాకు లోకాపవాద భయం లేదు అంటూ శకుంతలను మహారాణిగా గౌరవించి తరువాత సర్వదమనునికి భరతుడని పేరు పెట్టి యౌవరాజ్యానికి పట్టాభిషేకం చేశాడు దుష్యంతుడు. శకుంతలతో గూడి చిరకాలం రాజ్య సంసార సుఖాలనుభవించి వయస్సు మళ్లిన తరువాత భరతునికి పట్టాభిషేకం చేసి శకుంతలతో వానప్రస్థాశ్రమానికి వెళ్లాడు. భరతుడు తండ్రి నుండి రాజ్యము గ్రహించి ప్రజారంజకుడై పాలిస్తూ గంగానదీ తీరాన అనేక యాగాలు చేసి దాన ధర్మాలు చేసి లబ్ధిప్రతిష్ఠుడై ముందు తరాల వారికే కాక వెనుక తరాల వారికి కూడా ఆ ధర్మమూర్తియే తన పేరుతో వంశము స్థిరపడేలాగా భరత వంశము వంశకర్తయైనాడు. ఇతని మునిమనుమడు హస్తి. ఇతని పేరు మీదనే కౌరవుల రాజధాని హస్తినాపురమని ప్రసిద్ధికెక్కింది. హస్తి భార్య యశోధర వారి గర్భవాసాన వికుంఠకుడు బంధించాడు. వికుంఠకుడు సుదేవను చేపట్టి అజామీరుడనే రాజును కన్నాడు. అజామీరుడికి 3 భార్యలు, 124 కొడుకులు. వారందరిలోనూ వీర్యవంతుడైన సమరణుడు రాజ్యానికి వచ్చాడు. ఆ సమరణుడు సూర్యనందిని అయిన తపతిని మనువాడాడు. వారి అపూర్వ శృంగార ఫలమే కురు మహారాజు. వపుష్ట మనోహర. ఆ కురురాజు పేరు మీదనే పౌరవ వంశం, భరత వంశం అని పేరొందిన మీ వంశానికి కౌరవ వంశంగా ఖ్యాతి వచ్చింది. కురుడి కుటుంబిని శుభాంగి, వీరి కుమారుడు విదూరతుడు. అతని అతివ సంప్రియ. వీరి సంతానం అనస్వుడు. ఆ అనస్వుని పత్ని అమృత. వారి అనురాగ ఫలంగా పరీక్షిత్తు అనేవాడు ప్రభవించాడు. పరీక్షిత్తు సుయసను పెండ్లాడాడు. వారికి భీమసేనుడు పుట్టాడు. భీముడి భార్య కుమారి. వారి నందనుడు ప్రతిశ్రవసుడు. ఇతని కొడుకు ప్రతీపుడు. ప్రతీపుడి భార్య సునంద. ఈ సునంద ప్రతీపులకు దేవాపి సంతనుడు, బాహ్లికుడు అని 3 తనయులు. వారిలో పెద్దవాడైన దేవాపి పసివయసులోనే తపోదీక్ష పూని అడవులకు వెళ్లిపోయాడు. అందువల్ల రెండవవాడైన శంతనుడు రాజయ్యాడు. తమ్ముడైన బాహ్లికుడి అనుపమాన బలపరాక్రమాలు వెన్నుకాయగా కురువంశ సత్కీర్తులు దిక్కుల పారజల్లుతా రాజ్యమేలాడు శంతను మహారాజు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు 30 నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు
అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.